కాలేజీకి వెళ్ళకుండా డిగ్రీ పూర్తి చేయాలి. ఆ డిగ్రీకి మంచి వాల్యూ ఉండాలి. ఆ డిగ్రీతో గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్‌పెక్టర్, ఈవెన్ సివిల్స్ కూడా కొట్టాలి. కొట్టిన వాళ్ళు ఉన్నారండి. చాలామంది ఉన్నారు. నేను కూడా ఒక ఎగ్జాంపులే. అంటే అప్పట్లో నాకు కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళాలని అనిపించలేదు. ఈ మాత్రం అంటే గవర్నమెంట్ జాబే కావాలి కాబట్టి గవర్నమెంట్ సర్వెంట్ అవ్వాలి అంటే ఏం చదివితే బావుంటుంది? జనరల్‌గా రేపు ఏదైతే ఆప్షనల్స్ ఉంటాయో అది చదివితే బావుంటుంది. అది ఎక్కడ బావుంటాయి? మంచి కాలేజ్ చదివితే జేఎన్‌యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ ఉంది చూడండి, అలాంటివి చెప్పారండి. లేకపోతే ఆ స్టాండర్డ్ మెటీరియల్ అంటే సివిల్స్‌కి కూడా మీరు నమ్మరేమో, కావాలంటే కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఉంటారు, అడగండి. రాసిన వాళ్ళని అడగండి. సివిల్స్‌కి కూడా, గ్రూప్ 1కి కూడా, గ్రూప్ 2కి కూడా ఏ సిలబస్సు అంటే ఏ పుస్తకాలు చదివితే మంచిదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుక్స్ బాగుంటాయండి. అక్కడి నుంచి చాలా క్వశ్చన్లు వస్తాయి. ఎందుకంటే ఆ బుక్స్ అన్నీ రాసిన వాళ్ళు ఆ స్టాండర్డ్ బుక్స్ని తీసుకొని అంత చక్కగా వివరంగా తేలిగ్గా, మళ్ళీ ఇదేదో భయపడిపోక్కర్లేదు. వామ్మో ఏంటి సివిల్స్ వాళ్ళు చదువుతారంటే ఇదేదో చాలా తేడాగా ఉంది, చాలా కష్టంగా ఉంటుందేమో అనుకుంటారు కదా. అంటే అంత చక్కగా ఉంటాయి, అర్థమయ్యేలా ఉంటాయి, అంత స్టఫ్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ట్సే చదివాను, బిఏనే చదివాను, కానీ తర్వాత నాకు అది సబ్ ఇన్స్పెక్టర్ అవ్వడానికి ఉపయోగపడింది, గ్రూప్స్కి వెళ్ళడానికి ఉపయోగపడింది, సివిల్స్ రాయడానికి కూడా అదే ఉపయోగపడాయి కదండి. అట్లా చెప్తున్నాను నా ఉద్దేశం. సో మరి అంటే అందరిని ఇలా చేయమని కాదు నా ఉద్దేశం. కాలేజీకి వెళ్ళండి, మంచి కాలేజీ అయితే సంతోషం, చదువుకోండి. కొంతమందికి కాలేజీకి వెళ్ళే పరిస్థితి ఉండదు. నా సలహా అయితే చేతి పని నేర్చుకుంటూ, మంచి చేతి పని ఏదైనా నేర్చుకుంటూ, మంచి స్కిల్ నేర్చుకుంటూ, అదే స్కిల్ అయినా కానీ నేర్చుకుంటూ 10,000-25,000 సంపాదించుకుంటూ హాయిగా ఈ డిగ్రీ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం. అంటే కొంతమందికి ఈ ఈ టైప్ కొంతమంది ఉంటారు. కొంతమంది పాపం డిగ్రీ లేదు, సగంలో ఆపేసాం, అసలు ఏ డిగ్రీ లేకుండానే ఇలాగే ఉండిపోవాలా, ఇలాగే చచ్చిపోతామా, జీవితం ఇలాగే అయిపోతుందా అనుకునే వాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ చాలామందికి అసంతృప్తి ఉంటుందండి. ఆయన గారేమో డిగ్రీ చదివేసి ఉద్యోగం చేస్తూ ఏదో గేలి చేస్తూ ఉంటాడు, ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. నీకేమీ చదువు సంధ్య లేదు అన్నట్టుగా. ఒక స్కిల్ టాలెంట్ ఉంటుంది, కానీ ఫోన్లోను, సీరియల్స్లోను, లేకపోతే పిల్లలకి సేవ చేయడంలోను, ఆయన గారికి సేవ చేయడంలోను పడిపోతారు కదా. ఒకటి ఈ కేటగిరీ. రెండోది ఆ పని ఈ పని చేసుకొని పాపం అప్పట్లో చదువుకోలేక 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చినా కానీ డిగ్రీ పూర్తి చేస్తే బాగుండు, లేకపోతే డిగ్రీ అయిపోయింది ఓ పీజీ కూడా చేసేస్తే బాగుండు అనుకునే వాళ్ళకి అంబేద్కర్ యూనివర్సిటీ చాలా బాగుంటుందండి. బాగుంటుందని ఎందుకంటున్నానంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎక్కడి నుంచి సాటిస్ఫాక్షన్ వస్తుందంటే ఆ సబ్జెక్ట్ చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది, నేర్చుకున్న తర్వాత ఆహా ఐఎమ్ సంథింగ్ అనిపిస్తుంది. మీరు ఎకనామిక్స్ చదవండి, సోషియాలజీ చదవండి, హిస్టరీ చదవండి, తెలుగు లిటరేచర్ చదవండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్ట్స్లో. ఇక కామర్స్ మీ ఇష్టం, బీకామ్ చదువుకోవచ్చు, బీఎస్సీ ఇంపార్టెంట్ అన్నీ కూడా బీఎస్సీ ఉన్నాయి, అది చదువుకోవచ్చు. సో మరి ఎంత మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడైతే అవకాశం వచ్చింది, ఆగస్టు 7 దాకా అవకాశం ఉంది, అప్లై చేసుకోండి. మళ్ళీ స్టడీ సెంటర్లు ఉంటాయి ఎక్కడికక్కడ. సపోజ్ తెలంగాణ ఉంది, మేజర్ టౌన్లు అన్నిట్లోనూ స్టడీ సెంటర్లు ఉంటాయి. కాలేజీలతో వీళ్ళు టైఅప్ అయ్యి అక్కడ కాస్త పాఠాలు అవి చెప్తారు, సండే క్లాసులు జరుగుతాయి. మాలాంటి వాళ్ళు వచ్చి అక్కడ చెప్తూ ఉంటారు, అది కూడా వినొచ్చు, అక్కడ కూడా కొంత అవగాహన ఉంటుంది. అయితే బీఏలో డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీయే కానీ ఎంఏకి వచ్చే వాటికి మాత్రం మాస్టర్స్లో చాలా కోర్సులు ఉన్నాయండి. ఎంబీఏ ఉంది, ఎంబీఏ హెచ్ఎంసీఏ ఉంది, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ బాగుంటుంది. ఓ యూట్యూబ్ ఛానల్ పెడతాను, డైలీ పొలవమని వార్తలు చెప్పేస్తాను అనేవాళ్ళు ఉన్నారు కదా చాలామంది ఈ మధ్య. జర్నలిస్ట్గా చేసినా చేయకపోయినా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేస్తే చాలా లాభాలు ఉంటాయి, అది చేయొచ్చు. ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ ఎంఏ అండి. ఎంఏ సోషియాలజీ, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ ఇవన్నీ కూడా ఉన్నాయి, చక్కగా చేసుకోవచ్చు. ఇక ఎంఎస్సి అవకాశం కూడా ఉంది. నేను ఎంఎస్సి చదువుతానంటే మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ ఏటిని కూడా తీసి పడేలా. ఇవి చేసుకున్న తర్వాత పిహెచ్డి కూడా చేసుకోవచ్చు అండి. నేను అలాగే చేశాను, ఇక్కడ చేశాను, కాకతీయ యూనివర్సిటీ పీజీ చేశాను, పిహెచ్డి వేరే యూనివర్సిటీలో చేశాను. అంటే అది రెగ్యులర్ చేయాల్సిందేలేండి. అలాగే ఇవే కాకుండా అంటే ఎంఏలో ఇవి ఉన్నాయి, ఎంకామ్ ఉంది, ఎంఎల్ఎస్సి లైబ్రరీ సైన్స్ ఈ మధ్య కొంచెం చెప్పుకుంటున్నాం, నోటిఫికేషన్స్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి లైబ్రరీ సైన్స్ కానీ, అది చదువుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కూడా ఉంది, అది చేసుకోవచ్చు. అక్కడక్కడ అడపాదడప అవకాశాలు వస్తున్నాయండి వీళ్ళకి కూడా. అంటే రెగ్యులర్గా ఉండవు కానీ అడపాదడప వస్తున్నాయి. ఇక ఈ డిప్లొమాలు ఎప్పటికీ ఉపయోగపడతాయి, కాకపోతే కరెక్ట్గా చేయాలి. సపోజ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేశారనుకోండి,
అంటే ఏదైనా మీకు వ్యాపారం ఉంటే దాన్ని మార్కెట్ చేసుకోవడం ఎలా అనేది చక్కగా నేర్చుకోవాలి. ఇక్కడ డిజిటల్ మార్కెట్ దగ్గర నుంచి డిజిటల్ టూల్స్ వాడడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో డిప్లొమా ఉంది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో హెచ్ఆర్ డిప్లొమా ఉంది, ఆపరేషన్ మేనేజ్మెంట్లో డిప్లొమా ఉంది, ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో డిప్లొమా ఉంది, హ్యూమన్ రైట్స్లో ఉంది, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం. పొద్దున్న చెప్పుకున్నాం కదండి టూరిజంలో ఎన్ని గొప్ప అవకాశాలు ఉన్నాయని ఒక వీడియోలో, అది చూడండి ఒకసారి. హోస్టేజ్ టూరిజం అంటున్నాం కదా, టూరిజం హోస్ట్ కింద మారండి. మీ ప్రాంతంలో అద్భుతంగా సంపాదించుకునే అవకాశం ఉంది, లక్షలు కూడా సంపాదించుకుంటున్నారని చెప్పాం కదండి అది. ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది, డిజిటల్ జర్నలిజం అని ఒకటి ఉందండి, బాగుంటుంది ఇది కూడా. అంటే ఇప్పుడంతా కూడా డిజిటలైజ్ అయిపోయింది, ఆన్లైన్ ఎడిషన్స్కి పనిచేయవచ్చు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాకి పనిచేయవచ్చు. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఇది ఉంది. ఇవి డిప్లొమా కోర్సులు. ఇవి కాకుండా సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి చాలా. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఉంది, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంటు, ఎన్జిఓ మేనేజ్మెంటు, సేమ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్లో కూడా డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు ఉంది. మరి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 3 ఏళ్ళు, పీజీకి 2 ఏళ్ళు, ఎంఎల్ఎస్సి బిఎల్ఎస్సి అయితే ఏడాది. సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా జస్ట్ 6 నెలలే. 6 నెలల్లో కూడా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. 7వ తేదీ లాస్ట్ డేటు, ఏది ఆగస్టు 7. టైం ఉంది, ఇంకా ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ నేను వివరాలు కూడా మీకు ఇస్తాను. అంటే మీకు ఇంకా దగ్గరలో స్టడీ సెంటర్స్ ఏమున్నాయి, మెటీరియల్ వగేరా ఇవన్నీ ఉంటాయి కదండి. ఈ డౌట్స్ ఉన్న వాళ్ళందరూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు యూనివర్సిటీ వాళ్ళు, ఆ టోల్ ఫ్రీ నెంబరు నోట్ చేసుకోండి. నేను ఇక్కడ కింద కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. 1800 5990101, 1800 అండి. సో మరి అంబేద్కర్ యూనివర్సిటీ గురించి ఇక నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లోకి వెళితే ఇంకాస్త వివరాలు ఉంటాయి. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేయండి. అప్పటికీ క్లియర్ అవ్వలేదు, ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి కనుక ఇక్కడికి వచ్చి కామెంట్లో పెట్టండి, ఏం పర్వాలేదు. సో ఈ కోర్సులన్నీ మంచివేనండి. కాకపోతే ఏదో ఒక కోర్స్ చేసేయడం కంటే కూడా మీరు ఫ్యూచర్లో ఏదో ఒక కోరిక ఉంటుంది మీకు ఖచ్చితంగా, ఏదో ఒక యాంబిషన్ ఉంటుంది, దానికి దగ్గరగా ఉన్నవి చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. సపోజు మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎవరికి అవసరం, ఎంబీఏ చేస్తాను, లేకపోతే ఏదైనా వ్యాపారం ఉంది, భవిష్యత్తులో వ్యాపారంలో కుదురుకుంటాను, లేకపోతే ఏదైనా వ్యాపార సంస్థలో ఉద్యోగం చేస్తాను, అలా ఉండాలి. డిగ్రీ, మామూలు డిగ్రీ బిఏ, ఎవరికి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు అనేవాళ్ళకి బాగుంటుంది. లేదు రేపు గ్రూప్స్ రాస్తాను, సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదా, వీటికి వెళ్తాను అనేవాళ్ళకి ఇది బాగుంటుంది. ఇక మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి కదా, ఎంఎస్సి. ఏదైనా నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్తాను, ఇంటర్మీడియట్ వాళ్ళకో 10th వాళ్ళకో మ్యాథ్స్ టీచింగ్ చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి బాగుంటుంది. ఇంకా చాలా కెరీర్లు ఉన్నాయి కదండి, అటు కూడా వెళ్ళొచ్చు. సో మరి అంబేద్కర్ యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ, అంటే నా ఫీల్ అది చెప్తున్నాను. మంచి యూనివర్సిటీ మీన్స్ మంచి స్టాండర్డ్ ఉన్న మెటీరియల్ ఉంటుంది. ఎగ్జామ్స్ అవి కూడా గట్టిగానే పెడతారండి. చాలా చోట్ల అపోహ ఉంది, ఏదో ఓపెన్ యూనివర్సిటీలు అంటే ఏదో ఇలాగా అయిపోతాయి, వాళ్ళే పుస్తకాలు ఇచ్చేస్తారు, రాయించేస్తారు, పాస్ చేసేస్తారు అని. అలాంటి డిగ్రీ చేసినా ఉపయోగం లేదండి. జీవితాంతం ఒక ఫీల్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి. ఆత్మారాముడు ఉంటాడు కదా, వాడు ఏమంటూ ఉంటాడు, అదవా అంటూనే ఉంటాడు. ఒకసారి ఆలోచించుకోండి, అలాంటి పని చేయొద్దు. ఒక రోజు లేట్ అయినా, ఒక సబ్జెక్ట్ పోయినా, మళ్ళీ కట్టినా, చదివాం, పాస్ అయ్యాం, అది ఆ ఫీల్ గొప్పది కదా. సో అలా ఆలోచించండి. అంటే చదువు ఆపొద్దు దయచేసి. భారతదేశంలో గ్రాడ్యుయేషన్తో ఆపేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, పీజీలకి వెళ్ళట్లేదు. ముందు గ్రాడ్యుయేషన్ చేయండి, తర్వాత పీజీ కూడా చేయండి. మీకు నచ్చిన పీజీలోనే ఫీజు కూడా తక్కువ. మిగిలిన కాలేజీలు వీటితో పోల్చుకుంటే చాలా తక్కువ ఫీజు ఉంటుంది. చక్కగా యాన్యువలే, ఇప్పుడు మరి సెమిస్టర్ ఉందేమో, నేను రాసినప్పుడైతే యాన్యువలే ఉండేది. యాన్యువల్ ఎగ్జామ్స్ ఒకసారి రాసిస్తే అయిపోతుంది. సో మరి ఇలాంటి మంచి సమాచారాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉందాం. చాలామంది లైక్ ఇచ్చి షేర్ చేస్తున్నారు, మీ అందరికీ మరి ఫాలో అవుతూ ఉండండి. చాలా మంచి సమాచారాలు చాలా ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, జాబ్స్ సంబంధించి చాలా ఉన్నాయి. అన్నీ ఎప్పటికప్పుడు మీకు చక్కగా అందిస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి కూడా క్లారిటీగా చక్కగా క్లియర్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి.